మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? అంచె దినాలలోనే ఉన్నామా లేదండి? ఖచ్చితంగా అంచె దినాలలోనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే అంచె దినాలు కాదు, అంచె దినం అంతమయ్యే అంచులో నిలబడి ఉన్నాం మనం. ఎందుకంటే ఎక్కడ చూసినా యుద్ధాలు, కరువులు, భూకంపాలు చూస్తూ ఉంటే ఒళ్ళు గగ్గురు పొడిచేంత భయము మన కళ్ళ ముందు కనబడతా ఉంది. అరే, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఓ, దేవుని యొక్క చిత్తము నెరవేర్చే సమయం వచ్చింది, ఆయన రాకడ సమయాన్ని సమీపించబోతున్నాము. కాబట్టి మనము భయముతోనైనా భక్తి చేయాలి అనే భయము ఎవరినైనా కనబడుతుందా? లేదు, కనబడటం లేదు. ఎందుకు కనబడటం లేదు? మనుషులలో లోకాశలు ఎక్కువైపోయాయి, లోక ప్రభావం ఎక్కువైపోయింది. అందుకే ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూపించాడు చూడండి. ఇక్కడ ఈ ప్రజలందరూ అంత్యకాలంలోనే ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఒక మాట చెప్పాలంటే, లోకస్తులు మనం ఏమంటానికి సరిపోవు, కానీ ఈ లక్షణాలు కలిగిన వాళ్ళందరూ విశ్వాసంలోనే ఉన్నారు. వీళ్ళంతా విశ్వాస జీవితంలోనే ఉంటూ విశ్వాసానికి విరుద్ధమైన పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక్కో లక్షణం చోటుంటే చూడండి, ఏమన్నాడు? ఏదైనా మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారా? స్వార్థ ప్రియులే అందరూ. అదే బడి దేవుడికి మహిమ కలుగునగా. ఇంకా చెప్తా ఉన్నారు, స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడే వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. హల్లెలూయా. చూసారండి, అహంకారము కనబడుతుంది, అవిధేయత కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులకు కూడా వీళ్ళు విలువనివ్వనటువంటి ప్రజలు. ఒకవేళ ఏ వ్యక్తి ద్వారా వాళ్ళు మేలు పొందినా, దేవుని దగ్గర నుంచి మేలు పొందినా, కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. చూసారండి, ఎంత భయంకరమైన పరిస్థితిలో కాలంలో మనం బ్రతుకుతున్నామో. అంటే ఇలాంటి పరిస్థితులు ముందు రాబోతాయి, జాగ్రత్తలు ముందుగానే హెచ్చరించి దేవుడు ఇక్కడ రాయించాడు. ఇప్పుడు రాసిందా ఇది? ఇప్పుడు రాసిందా? కానీ ఇప్పుడు జరుగుతుందా లేదండి? జరుగుతుందా లేదా? ఈ కాలంలో ఈ లక్షణాలు కలిగిన ప్రజలు ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి విశ్వాస జీవితం ఉన్న మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వేడి చేయడం మొదలు పెట్టాడు. పైకి భక్తి గలవారుగా ఉంటారు, కానీ దాని శక్తి ఏమాత్రము వాళ్ళలో కనబడదు. ఎందుకంటే ఈ కాలపు ప్రభావము, ఈ కాలపు ఆత్మ మనుషులను అంతగా భ్రమ పెట్టి ఏం చేసిందంటే భ్రష్టత్వానికి రెడీ చేసి పెట్టింది.